అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆ ఎమోషనల్ మూమెంట్స్ అని మనం చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అక్కడ ఉన్నారు. అక్కడ చూడండి దిల్ రాజు, అక్కడ ఏం జరిగింది, అరవింద్ చూడండి, అల్లు అరవింద్ ఎమోషనల్ మూమెంట్స్ని అక్కడ చూపెడుతున్నారు. దిల్ రాజు సంబంధించి ఆ ఉదయం నుంచి కూడా నిన్న అరెస్ట్కి సంబంధించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దిల్ రాజు ప్రతి విషయాల్లో ప్రతి సెకండ్ బన్నీని ఫాలో అవుతూనే ఉన్నారు ఆయన. సో మరోసారి అక్కడ వారంతా కూడా బెయిల్ పైన విడుదల కావడంతో ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరు కూడా సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి అందరూ ప్రముఖులంతా అక్కడే ఒకే స్క్రీన్ పై కనబడుతుంటే వా ఇది సూపర్ విజువల్ మనకైతే డెఫినెట్గా. సో దేవరకొండని ఉద్దేశిస్తూ గడ్డం గురించి బహుశా అల్లు అరవింద్ మాట్లాడుతున్నారు అక్కడ, అందుకే ఆయన దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. ఎస్, ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మనకు కనబడుతోంది అల్లు అరవింద్ అటు దేవరకొండ అన్న తమ్ముళ్లతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కొంత ముచ్చటిస్తున్నారు, నవ్వుతున్నారు. ఎస్, ఇక్కడ మీరు చూడండి ఆ గడ్డానికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఆ బిఎడ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా బాగా ముచ్చటిస్తున్నారు వారితో అల్లు అరవింద్. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మరోవైపుగా దిల్ రాజు, బన్నీవాస్, ఎస్కేఎన్, సుకుమార్ అంతా ఇక్కడ చూడండి, అంతా ఒక్కసారిగా ఎలా ఏకమైపోయారు మనం చూస్తున్నాం. ఇక్కడ అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఆ విషయాలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తున్నట్టుంది. వాళ్ళు చాలా పక్కకి వెళ్ళి అలా సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. బహుశా నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ గురించి కానివ్వండి, నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు అంతా కూడా. జనరల్గా లీగల్గా జరగాల్సిన ఫార్మాలిటీస్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బహుశా వాళ్ళిద్దరి మధ్య ఆయన ఒక ప్రొడ్యూసర్, ఫేమస్ ప్రొడ్యూసర్, మంచి తెలిసిన ఇండస్ట్రీలో చాలా ప్రముఖమైన వ్యక్తి అల్లు అరవింద్ కూడా. సో ఆయనతో విజయ్ దేవరకొండ బహుశా నెక్స్ట్ ఫిల్మ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారేమో. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే కొనసాగుతుంది వారిద్దరి మధ్య. చూడండి అక్కడ పదే అల్లు అరవింద్ని హత్తుకోవడం కానివ్వండి, నిన్న జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే నెక్స్ట్ అప్కమింగ్ సినిమా గురించి మాట్లాడుతున్నారా, లేదంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ఎలా తట్టుకోవాలనే విషయంలో అల్లు అరవింద్ బహుశా విజయ్ దేవరకొండకి ధైర్యం ఇస్తున్నారా చూడాలి. కానీ మనం చూడొచ్చు మరోవైపుగా అల్లు అర్జున్, అటు వంశీ పైడిపల్లి డైరెక్టర్, అదేవిధంగా పక్కనే కొరటాల శివ కూడా ఉన్నారు. అంతా కూడా డిస్కషన్ నడుస్తోంది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనకు కనబడుతున్నాయి. వీరంతా కూడా ఇప్పుడు వచ్చి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడబోతున్నారు. అక్కడికి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మధ్య విజయ్ దేవరకొండ, అరవింద్ డిస్కషన్ మధ్య బన్నీ వాస్ అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రముఖులంతా చేరుకుంటున్నారు, క్యూ కడుతున్నారు. ఏం జరగబోతోంది, నెక్స్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? రవిచంద్ర వినిపిస్తోందా? రవిచంద్ర, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది అంటే కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ మీడియా సమావేశంలో ఎటువంటి డెసిషన్ రాబోతున్నారు? ఈ యొక్క సినిమా ప్రముఖులు మొత్తం కూడా దిల్ రాజు, వంశీ, కొరటాల శివ, సుకుమార్, బన్నీ, ఆల్మోస్ట్ టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మీడియా సమావేశంలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రాబోతోంది ఏంటి? అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి ఆయన సన్నిహితులు, మిత్రులు, ఫ్రెండ్స్, సహ నటీనటులు అందరూ కూడా ఆయన్ని కలిసి సంఘీభావం తెలపడానికి లేదా ఫార్మల్ కటసీ కాల్ లాగా అందరూ ఆయన ఇంటికి రావటం జరుగుతోంది. ప్రముఖులందరూ కూడా వస్తున్నారు, ఆయనకి ధైర్యం చెప్తున్నారు. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఏదో బాధ అలాంటిది ఎక్కడ ఫోకస్ అవ్వకుండా వాళ్ళందరితోటి కూడా చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే చట్టానికి లోబడే తను వ్యవహరిస్తాను, చట్టాన్ని నేను గౌరవిస్తానని చెప్తున్న అల్లు అర్జున్ చట్టానికి వ్యతిరేకంగా నేనేం చేయలేదు, ఖచ్చితంగా ఈ విషయంలో నేను నిర్దోషిని అని ఆయన పూర్తిగా నమ్ముతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులతోటి, ఫ్రెండ్స్ తోటి, ఇతర ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరితోటి కూడా చాలా ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. నిన్నటి నుంచి దాదాపు 24 గంటల పాటు అందరూ కూడా టెన్షన్ పడ్డారు అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతారా, ఇంటికి వస్తారా అనే విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. నిన్న సాయంత్రం కూడా హైడ్రామా నడిచింది. కింది కోర్టులో ఆయనకి రిమాండ్ విధించారు, తర్వాత హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక షాక్ గురైందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన తప్పు ఉందా లేదా అనేది అది చట్టం, న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, న్యాయస్థానానికి లోబడి ఉంటుంది. బట్ ఆయన చేసింది కరెక్ట్ అని, కరెక్ట్ కాదు అని కొంతమంది, అలాగే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్